వేసవిపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు పలు ఆదేశాలు ఇచ్చారు. సమ్మర్లో తాగునీరు, ధాన్యం కొనుగోలు అంశాలపై పలు సూచనలు చేశారు. జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మరోవైపు యాసంగి పంట కొనుగోళ్లపై కూడా పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఏప్రిల్ మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీహైడ్రేషన్ కు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ 2 మాసాల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా వేసవిలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి అని అన్నారు.